రంగారెడ్డి జిల్లాలోని మొట్టమొదటి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీర్కూర్ మండల తిమ్మాపూర్ గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రారంభించారు. ముందుగా రైతులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపి ఆయన మాట్లాడారు. రైతులు కష్టపడుతున్న సమయానుకూలంగా పంటలు పండిస్తున్నారు కాబట్టి మంచి దిగుబడి వస్తుందని పోచారం తెలిపారు. సొసైటీ ద్వారానే ధాన్యాన్ని అమ్ముకోవాలని, ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని, దళారులను నమ్మి మోసపోవద్దని పోచారం సూచించారు. కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటి కాంట్రాక్ట్ ప్రారంభోత్సవం తిమ్మాపూర్. మీ అందరికీ రైతు సోదరులకు అందరికి కూడా శుభాకాంక్షలు. ఇంతకుముందు సోదరులు మాట్లాడుతూ 60 బస్తాల దిగుబడి వస్తుందని చెప్పారు. చాలా సంతోషం. కష్టపడుతున్నారు, సమయానుకూలంగా పంట పండిస్తున్నారు, ప్రకృతి సహకరిస్తుంది, అన్ని విధాలుగా మనకు భగవంతుడు సహకరిస్తున్నాడు. కాబట్టి సముద్రంలో ఉపరితల ద్రోణి వచ్చింది, 4 రోజులు వర్షం పడుతుంది, రాలవాన పడుతుంది, వడగలవాన పడుతుందని టీవీలలో పత్రికలలో ప్రకటించారు. నాకు భయం వేసింది. మనదేమో అందరికంటే ముందు కోత వచ్చేటువంటి ప్రాంతం బాన్సువాడ ప్రాంతం. ఇప్పుడు నిన్న నేను పేపర్లో మీరు చూసుకుంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రైతులు లేట్ గా నాటేసినటువంటి వరంగల్ జిల్లా, ఆ జిల్లాలకు నిన్న నీళ్లు వదిలిపెడుతున్నారు. ఇంకా పంట పడటానికి ఇంకా నీళ్లు పోస్తున్నారు. మన నీళ్లు వదుడైపోయింది, కోతుడైపోయింది, కొట్టుడైపోయింది, అమ్ముకుడైపోయింది.